వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎన్ ఎనర్జీ, హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుంది ఇవాళ ఫ్రైడే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ నిధి. ఏం చేస్తుంటారు నిధి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? యా. యాత్రిగన్ కృపయా ధ్యాన్ దియే. శనిగ్రహం నుంచి గురుగ్రహంకి వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ రాజా బండి 1వ ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది. ఎక్కవలసిన వారు తమ సామాన్లతో సిద్ధంగా ఉండండి. శనిగ్రహం నుంచేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయన మైక్ ఇవ్వండి. అన్నకి పెద్దన్న మా నుంచుండు. అరే కళ్ళజోడు పెట్టుకో అన్నాను. పెట్టుకో బ్రో. బా. దిస్ ఈస్ సంజు గౌడ్. ఏం చేస్తుంటారు సంజు? సెకండ్ ఇయర్. ఎంత? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, చెప్పండి. న్యూస్ న్యూడిల్స్ లాంటి న్యూస్. ఫినాయిల్ తాగినా. ఫినాయిల్ తాగినా అని అయిపోయింది. ఫినాయిల్ తాగినా నిన్న చూసిన ఆనందంలో మర్చిపోయినా బ్రో. నేను కూడా అంతే బ్రో. క్వశ్చన్ పేపర్ చూసిన ఆనందంలో ఆన్సర్ మర్చిపోతా. న్యూస్ న్యూడిల్స్ లాంటి న్యూస్. ఫినాయిల్ తో పళ్ళు తోముకున్న యువకుడు. ఫినాయిల్ తో పళ్ళు తోముకున్న యువకుడు గోడ బద్దలు కట్టుకుని కాజల్ వచ్చింది. మీ టూత్ పేస్ట్ లో ఫినాయిల్ ఉందా? కారణాలేంటో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్. చివర్లో గంట ఉంటుంది, దాన్ని కొట్టాలిగా. గంట కొట్టండి, మర్చిపోవద్దు. ఏం చేయాలి? గంట కొట్టాలన్నా. దానికి ముందు సబ్స్క్రైబ్. స్పెల్లింగ్ చెప్పు. SUBSCRIT. సూపర్, థ్యాంక్ యూ బ్రో. అసలు చివర్లో ఉండాల్సిన బిఏ లేపేసిండు ఆయన. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్, దిస్ ఇస్ తేజశ్రీ. ముఖ్యమైన వార్తల్లోని ముఖ్యాంశాలు. నరేంద్ర మోడీ గారు ఇటీవలే ఒక పార్టీలోకి ప్రదీప్ ని ఆహ్వానించాడు. ప్రదీప్ స్పందన కోసం వెయిట్ చేస్తున్న ప్రజలు. మనం నో పార్టీ, మనం యువర్ పార్టీ. మైసెల్ఫ్ కిట్టు. వావ్, ఫేస్బుక్ నేమో ఇంట్లో పెట్టిన పేరా? క్రేజీ కిట్టు. వెరీ గుడ్, వెతికితే దొరికేస్తుందిగా. మంచిగా అన్న. నేను మంచి బాక్స్ బద్దలైపోయి న్యూస్ చేసిన అన్న. ఓ పిల్లగాడు జెండు బాంబు పెట్టుకుంటున్నట్టు అన్న. తలనొప్పి తగ్గలే అని చెప్పి కోపంతో టైం బాంబు పెట్టుకున్నట. ఏమైందో బ్రేక్ తర్వాత చూడరు అంతే. వెరీ గుడ్. తలనొప్పి వచ్చినప్పుడు జెండు బాంబు వాడిండట. ఇంకో రోజు కడుపులో గుడుగులు ఆడుతుందని పెట్టుకుంటాట. హాయ్ బ్రో, మై సెల్ఫ్ మోనికా ఫ్రమ్ ఓల్డ్ సిటీ. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. థ్యాంక్ యూ, హ్యాపీ హోలీ. చెప్పండి. వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్. తెలుగులో ఉండడానికి 1 నొక్కండి, హిందీలో అయితే 2 నొక్కండి, ఇంగ్లీష్లో అయితే 3 నొక్కండి. నా పీకర్ ఒక్కండి రా. మన్నించండి, మీరు ఏ ఆప్షన్ ఎంచుకోలేదు కాబట్టి మీకు ఏ బ్రేకింగ్ న్యూస్ అందించలేదు. ధన్యవాదాలు. మాకు కావాల్సింది కూడా అదే. చాలా బాగా డాన్స్ చేశారు. వాట్ ఎన్ ఎనర్జీ. థ్యాంక్ యూ. హాయ్ బా, మై నేమ్ ఇస్ సంజు. ఆరేసిన బట్టలపై రెట్టలు వేసిన కాకిలు, దానిపై కేసు పెట్టిన ఆ మహిళ. కాకి గురించి గాలిస్తున్నా. ఈ విషయం పైన మేమేం చేయలేమని చెప్పిన పోలీసులు. ఏముంది, కాకిని పట్టుకుని ఇంట్లో రెట్టేసినావా నువ్వు అని అడగాలి. పొద్దునేసినా అదే మరి. కాకి నల్లగా ఉండును, తెల్లగా ఉండును, ఉప్మా మెత్తగా ఉండును. హాయ్, దిస్ ఇస్ సుప్రియ. ఇప్పుడే అందిన తాజా వార్త, యుగాంతం వస్తుందని చెప్పిన సైంటిస్టులు మొన్న జనవరి 21 కూడా వస్తుందన్నారు. సాయంత్రం వరకు వెయిట్ చేశారు, రాలే. ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్న ప్రజలు. దానికోసం సంబరాలు జరుపుకుంటున్నారా? వండర్ఫుల్.
ఇప్పుడు మీకు స్క్రీన్ మీద పిక్చర్ చూపిస్తా. ఆ పిక్చర్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది, దాని గురించి మీరు ఏమని చెప్పచ్చు. ఓకేనా? ఓకే, పిక్చర్ 1. ఇది ఒక ఆయుధం లాంటిది. అది రచయితలు అద్భుతంగా రాస్తారు, సినిమా కథలు రాస్తారు, పాటలు రాస్తారు. అలా రాసే వాళ్ళ పెన్నులకి మనం వెన్ను వంచి నమస్కరిస్తూ ఇవే ఆయుధాలని మనం కూడా వాడాం ఎగ్జాముల్లో. మనం వేరే వేరే కథలు రాసాం, అది వేరే విషయం. సో మీకేం గుర్తొస్తుంది పెన్ అంటే? భయా, దిస్ ఇస్ రాజేష్. భయా, ఈ పెన్ నా జీవితంలో, నా శరీరంలో ఒక భాగమైంది. ఎలా అంటే చిన్నప్పుడు స్కూల్లో నా పక్క పిల్లని గిల్లినప్పుడు ఆమె నా సీట్ కింద పెట్టింది. అది నన్ను గుచ్చుకుంది. దొరకలే? గుచ్చుకుంది. ఇంకా దొరకలే? అరే ఎక్కడ? అది అలానే ఉండిపోయింది. నీకు సినిమా థియేటర్లో, ఎయిర్పోర్ట్లో కీ 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 అంటుందా లోపలికి వెళ్ళినప్పుడు? భయ్యా, నా లైఫ్లో పెన్ను మర్చిపోలేంది. ఎగ్జామ్ రాసేటప్పుడు, లవ్ లెటర్ రాసేటప్పుడు మధ్యలో ఇంక్ అయిపోయింది. ఎగ్జామ్ దీన్ని బట్టి ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. నా లవర్ ఇష్టమో కష్టమో తెలియదు కానీ ఒక్క నిమిషం. జారిపోతుంది. ఇష్టమో కానీ తెలియదు. నువ్వే చెప్పాలి బ్రదర్, పెన్నుకి నాకున్న మధ్య ఏం చదువుతున్నావు? సంబంధం. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. లవ్ లెటర్ రాసినావు. అరే ముందు ఎన్ని రాయాలి తెలుసా నీకు? ఇవాళ సీత, రేపు గీత. అమ్మో చాలా కష్టాలు ఉన్నాయి. 2-3 రీఫిల్ కొని పెట్టుకో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ గాయత్రి. ప్రదీప్, పెన్లో మనకి నీకు 2 పెన్స్ తెలుసు, బ్లూ ఇంక్, బ్లాక్ ఇంక్. కానీ నాకు 12 కలర్స్ పెన్స్ తెలుసు. ఎందుకంటే అబ్బాయిలు అందరూ నాకు లవ్ లెటర్స్ పెన్తోనే రాసేవారు. ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను కాబట్టి. ఒకవేళ మీరు రాస్తే ఏ పెన్తో రాస్తారు? నేను వైట్. థ్యాంక్ యూ భయ్యా. దిస్ ఇస్ ప్రశాంత్. హాయ్ ప్రశాంత్. అయితే మనకు పెన్నుకు మస్తు రిలేషన్ ఉందన్న. ఏంటంటే నాకు పెన్ను అంటే మస్తు ఇష్టం, మస్తు అవుతుండే మా పట్ల. అయితే పెన్ను జేబులో పెట్టుకొని పోయినా ఒకసారి, పెన్నుకి బ్యాక్ పాయింట్లో వైట్ పాయింట్ వేసుకొని బ్యాక్ పాయింట్ లో ఎల్లో, వైట్ ప్యాంట్ లో బ్యాక్ పాకెట్ లో ఎల్లో పెన్ పెట్టుకొని పోయినా అన్న. ఎల్లో పెన్ పెట్టుకొని పోయినా. అయితే కొంచెం సేపు అయింది, నడుస్తా ఉంది పెన్లి. తలవాలు వేసిన, భోజనం చేసిన, పోతున్నా. ఈ మొత్తం ఇంకు లీక్ అయిపోయింది అన్న. ఇంకు మొత్తం లీక్ అయిపోయింది. పోతున్నా, అందరు నవ్వుతున్నారు వెనక. ఇట్లా చూసిన ఇంకు మొత్తం లీక్ అయింది పచ్చగా. అరే యార్, ఇజ్జత్ పోయింది అన్న. పిచ్చివాడా, సాంబార్ అనాలి. సార్ సాంబార్ ఏముంది తెలుసా? ఇప్పుడు పిక్చర్ మారుతుంది. నెక్స్ట్ పిక్చర్. గుడ్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ దివ్య. హాయ్ దివ్య. ప్రదీప్, నువ్వు ఎప్పుడైనా ఏనుగుడు చూసావా? నువ్వు ఏనుగుని చూసావా? నేను చూసాను. నువ్వు ఏనుగుడు చూసావా? అది కాదు కానీ ఏనుగు ఎట్లా అరుస్తుంది? ఏనుగు అరిస్తే వినలేదు, ఏనుగులాగే అరిస్తుంది. నేను కూడా ఏనుగు గుడ్డు చూసా, సేమ్ ఏనుగు గుడ్లాగే ఉంది. చూడలేదనాలి మీరు. చూడలేదనాలా? ఒక నిమిషం ఆగు. 3 ఆన్సర్ గుడ్డు. చూడలేదు. హాయ్, నా పేరు ప్రదీప్. నేను ఏనుగు గుడ్డు చూడలేదు. లేదు, ఆవిడే చెప్పి చూడలేదు. నేను చూడలే. అమ్మో, నేను చూడలే. అడుగు ఈసారి బాగా యాక్ట్ చేస్తా. రెడీ అడుగు. ప్రదీప్, నువ్వు ఎప్పుడైనా ఏనుగుడు చూడాలి. నేను ఏనుగు చూడలే, ఏనుగు గుడ్డు చూడలే. నేను చూశాను. ఎలా ఉంటుంది తెలుసా? ఎంత సైజ్ ఉంటుందో తెలుసా? కోడిగుడ్డ అంతే ఉంటుంది. ఎందుకంటే ఏనుగు మీద కోడికి వచ్చినప్పుడు చూశాను నేను, అప్పుడు పెట్టింది. సేమ్ కోడిగుడ్డ అంతే ఉంది. సారీ, ఏనుగుడ్డు లాగే ఉంది. ఏనుగు ఎందుకుంది? ఇప్పుడు ఏనుగుంది, ఏనుగు మీద కోడి ఉంది. కోడి గుడ్డు పెట్టింది. అది దొల్లుకుంటూ వచ్చి ఏనుకలు కలబడింది, కింద పడింది. కానీ పగలలేదు. పగలలే. లేదు.
ఓకే ఓకే నేను చూడలేదు నాకు తెలియదు. దిస్ ఇస్ నిఖిల్. కొడుగుడు అంటే నాకు చాలా ఇష్టం. మా హాస్టల్ వాడడానికి కొట్టడానికి, హోలీ పండుగ అందరిని కలిపి కొట్టడానికి, అప్పుడప్పుడు దాని పేపర్ ఎంత దూరం తీసుకెళ్ళా అంటే దాని ఈగలు వాళ్ళ ఏమన్నా భూతద్దం పెట్టి మరి చూసేవాడిని భయ్య. బాగా ఖాళీగా ఉన్న భయాను బావని కూడా చెప్పాలి. ప్రకాష్ ఇంత ముందుకు నీ పెద్ద ఉండేదా బావ, ఏమైంది అంత చిన్న గడ్డం గుచ్చుకుంటుందని తీసేసిన. నాకు మా సిస్టమ్ తెలుసా నీకు గడ్డం అంటే? ప్రకాష్ చెప్పాలి కదా. అన్న నేను అన్న ఆడికి రావచ్చా? ఇడైతే వస్తానే నిన్ను ఒకళ్ళు పిలుస్తున్నారు, అక్కడ పంపిస్తా. ఏ నరేంద్ర మీరు లైట్ ఏంటి ఒకసారి? లైట్ ఏనా సంతోష్? నరేంద్ర మీది అదిగో ఒకడు వెళ్తున్నాడు. అదిగో చారల చొక్క. అదిగో పైకి వెళ్ళు అద్ది. అదిగో ఇగో అరే నాకు సౌండ్ ఇక్కడ రావాలిరా. ఏ బావా ఇక్కడికి పోయినావు అని రావాలి. ఏ రజా ఏంటవి ఎవ్వరు కనిపిస్తలేరు ఆడ. ఏ నరేంద్ర నేను ఈరోజు ఈ గుడ్డు గురించి గట్టిగా చెప్పాలనుకున్నా. అయితే ఏంటో నేను ఎప్పుడు నవ్వుని పైసలు అడగపోయేటోని కాదు. ఆ పిల్లల్ని పట్టుకొని అమ్ముకుంటా, పైసలు తెచ్చుకుంటా, గుడ్డు అనుకుంటా తింటా. హే రజో మాట్లాడు బావా ఏదో ఒకటి. నో కమెంట్స్. ఏ రజో ఇక్కడ గుడ్లు లేవు. ఊరినే కూర్చోవాలి. గుడ్లునేటి అక్కడ కూర్చోండి. బావ వెయిటింగ్. నాకు కోడిగుడ్డు అంటే చాలా ఇష్టం. అది ఎలా అంటే అది నాలో ఉన్న చర్మ సౌందర్యాన్ని చాలా పెంచింది ప్రదీప్. అది ఎలా అంటే నేను రోజు స్నానం చేసేటప్పుడు బకెట్లో కోడిగుడ్డు పలగొట్టి బాగా కలిపి దాంతో స్నానం చేసేదాన్ని. అలాగే ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా ఆ పచ్చి కోడిగుడ్డు కలిపి దాని పైన వేసుకొని తినేదాన్ని ప్రదీప్. అది తిని చూడు ప్రదీప్, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడు. ఇదేం చూసావు? నేను ఇంకా అద్భుతమైంది చెప్పనా? టూత్ బ్రష్ మీద వేసుకుని రబ్ చేసా. అలా నాకు కోడిగుడ్డు నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది ప్రదీప్. గుడ్డు చేతిలో సిరాగ్గా ఉంటుంది, నోట్లో బేసిక్గా ఉంటుందంటమ్మా. సూపర్. నెక్స్ట్ పిక్చర్. కలుసుకోగానే ప్రత్యక్షమైంది. మై నేమ్ ఇస్ దీపు. ఐఎమ్ ప్రదీప్. ప్రదీప్ నీకు ఒకటి తెలుసా? నాకు తెలీదు. ఓకే నీకు తెలియదు. ఓకే. ఈ బ్రష్ వల్లే నా లవ్ సక్సెస్ అయింది. ఏంటి ఈ బ్రష్ వల్ల? ఇలాంటి బ్రష్ల వల్ల, ఈ బ్రష్ వల్ల కాదు. ఓకే. రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తే రొటీన్ గా ఉంటదని నేను బ్రష్ ఇచ్చి ప్రపోజ్ చేశా. నువ్వు ముఖం కడుక్కోలేదు కదా, ఈ బ్రష్ తీసుకుంటే నీ పళ్ళు శుభ్రం అయిపోతాయి అని ఒక మాట చెప్పా. ఇంకొకటి ఎలా తెలుసా? మీ ఇల్లు పాడిపడిపోయి ఉంది, ఈ బ్రష్ తోటే రంగులు వేసుకో అని చెప్పా. ఇంకొకటి ఏంటి తెలుసా? బాత్రూమ్ మరీ వాసన వస్తుంది అని చెప్పి బాత్రూమ్ క్లీన్ చేసుకోమని చెప్పా. నువ్వు నా కోసం ఇన్ని చెప్పావా? నువ్వు నాతో ఫ్యూచర్ ఉంటే చాలా బాగుంటది అని చెప్పి యాక్సెప్ట్ చేసేసాడు. 1 hour టాక్ గుంట ఫ్లాట్. కరెక్టే కానీ వాడు పాప ఏ ఆర్డర్ లో వాడాడో దాన్ని. ఫస్ట్ పళ్ళకి, తర్వాత గోడకి, తర్వాత టాయిలెట్ కదా. వాడు ఏ రివర్స్ లో వాడాడో. ఒకటే బ్రష్ కాదు, ఇలాంటి బ్రష్లు. అదే ఇలాంటి బ్రష్. వండర్ఫుల్ మా, సూపర్. మనం వాడినంతగా నాకు తెలిసి ఎక్కడ టూత్ బ్రష్ అంత బాగా వాడరు. మనం వాడితే అప్పటి వరకు స్ట్రైట్ గా ఉన్నవి ఒకటి నార్త్ కి ఒకటి సౌత్ కి వెళ్ళిపోతాయి. అప్పటి వరకు వాడుతుంటాం. కొళ్ళ దగ్గర ఏముండదు, అది మొత్తం ఇట్లా బయటకు ఉండిద్ది బ్రష్. అయినా వాడతాం. పోనీ అక్కడిదైనా దానికి విముక్తి కలిగిద్దా? ఇంకా అది వాడకూడదు అని అనుకున్నప్పుడు జుట్టు రంగు వేసుకుని వాడతారు. ఇంకా మిగిలిపోయింది అని ఫీల్ అయితే దువ్వెన కడుక్కున్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి వాడతారు. ఇంకా దీని పరిస్థితిలో 2-3 ఈకలతో ఏలాడుతున్నారు అనుకో, అప్పటికీ షూ దుడుస్తారు దాంతో.
నేను డైలీ మార్నింగ్ లేచేసరికి నాతో ఎప్పుడు ఉండేది బ్రషే. అంటే మార్నింగ్ ఫస్ట్ యాక్టివిటీ అదే కదా. అబ్బా దానికంటే ముందు సెల్ ఫోన్ రాదా బయటికి? No, no, no. రాదు. లేవగానే లేచి ఎవడు వాడు బ్రష్ నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడైనా అంటే మామూలుగా తిన్నప్పుడు పళ్ళలో ఎరికిపోతుంది కదా, అది ఎప్పుడు క్లీన్ చేసేది బ్రషే. సో అది నా జీవితంలో వచ్చి చాలా చేంజెస్ తీసుకొచ్చింది. అద్భుతాలు సృష్టించింది ఒక బ్రష్. చాలా అద్భుతాలు. వావ్, నాకు కూడా చాలా దగ్గర సంబంధం బ్రష్ తో. రోజు తోముకునేప్పుడు గోడకేసి చూస్తుంటా, ఏ గోడ బద్దలు కొట్టుకుని కాజల్ అగర్వాల్ వస్తుందా తెలియదు. బ్రష్ ఇస్ మై క్రష్. బ్రష్ ఇస్ మై క్రష్. అన్ని ఒకేలా వస్తలేదు సౌండ్. బ్రష్ ఇస్ మై క్రష్. దాన్ని నేను రోజు తగ ముద్దలు పెట్టేవాడిని. నా పిల్లని కాదు నాది, అది నా ఒళ్ళని కూడా బాగా శుభ్రంగా ఉంచుతుంది. నువ్వు యాడ్లు చూసి పాడైపోయినావు నువ్వు. అవి కూడా ఇంగ్లీష్ యాడ్లు ఉంటాయి చూసా, తెలుగు డబ్బింగ్. వావ్, ఇది వాడిన తర్వాత నేను చాలా సన్నగా అయ్యాను. ఇప్పుడు గేమ్ ఆడడానికి మనకి 6 కావాలి. సో 3 బాయ్స్ 3 గర్ల్స్. సో ఇప్పుడు మీరు 6 ఉన్నారు. మొత్తం ఇక్కడ 7 చైర్స్ ఉంటాయి. మ్యూజిక్ ప్లే అవుతుంది. మ్యూజికల్ చైర్స్ చిన్నప్పుడు ఆడాం కదా 4th B లో ఉన్నప్పుడు, సేమ్ అదే గేమ్ ఆడుతున్నాం మనం. మీ 6 ఇప్పుడు మ్యూజిక్ వచ్చినప్పుడు డాన్స్ చేస్తారు. మ్యూజిక్ ఆఫ్ అయిపోగానే అటు ఇటు నడుస్తూ మీరు వెళ్ళి స్టూల్ వెతుక్కుని ఆ స్టూల్ కనపడగానే దాని మీద కూర్చోండి. ఓకే, ఎక్కువ దూరం నడవకండి, పెద్ద పెద్ద అడుగులు వేయకండి, ఫాస్ట్గా నడవద్దు. అండ్ ఇంకా ఈజీ ట్రిక్ ఏంటంటే కింద కూర్చుని పాక్కుంటూ వెళ్తే ఈజీగా తగిలిద్ది కుర్చీ. నుంచున్నప్పుడు ఆ హైట్కి తగలదు. భయ్యా నువ్వు ఐబ్రోస్ ఎత్తి ఎంత ట్రై చేసినా కనపడదు. రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. రెడీ గో. మెల్లగా అమ్మా, మెల్లగా. పాక్కుంటే ముందు రండి అమ్మా, కనిపిస్తాయి. తప్పిస్తాను మస్తు మజా పెంచే ఓ మత్తు మందు నేను నీ ఎనర్జీకి పోరి స్పీడ్ ఇస్తాను. అందుకే నేను నీకోసం వచ్చాను. ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి. ఎస్, ఇప్పుడు ఎవరైతే నుంచున్నారో వాళ్ళు మాత్రం కళ్ళగంతలు తీయండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అంటే ఫస్ట్ సాంగ్ పెట్టినప్పుడు హెవీగా డాన్స్ చేశారు ఆయన, సో అందుకని అలసిపోయడం వల్ల ఎక్కువ సేపు తిరగలేపారు. బట్ వెల్ డన్, సూపర్, గుడ్ జాబ్. ఓకే మ్యూజిక్. నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట. రెడీ గో.
ఈజీ అమ్మా. ఓకే, క్లాప్ ఫర్ హిమ్. పాపం చాలా కష్టపడ్డాడు, బట్ నో ప్రాబ్లం. వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, ఈ నలుగురు నుంచోండి. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. గల్లు గల్లున గజ్జలు కట్టి గడప దాటి వద్దామంటే గప్పిడు అసలు దగ్గులు పెట్టి చేసిందేందిరో నువ్వు చేసిందేందిరో చేసిందేందిరో నువ్వు చేసిందేందిరో. కాకమ్మ కథను అందంగా చెప్పి అక్క సెల్లకు లిక్కులు పెట్టి అగ్రిమెంట్ను అడ్డగా పెట్టి అగం చేసివిరో నువ్వు అగం చేసివిరో. వెల్ ప్లేడ్, సూపర్. వెరీ గుడ్. పాప ఆవిడ అనుకుంది కుర్చీ, దానంతరం అదే ఆవిడ దగ్గరికి వస్తుంది అనుకుంది, రాలేదు. బట్ వెల్ ప్లేడ్, సూపర్. మ్యూజిక్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. గో. ఆఫర్ ఉన్నదే, లండన్ వెళ్ళొద్దాం లగేజ్ అట్టుకో. నేనున్నూరు గీత దాటనే సరుకు తోటల్లో సైకిల్ వేసుకో. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. చాలా పాడారు. వెళ్ళి కూర్చోండమ్మా. మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను. కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇద్దరు తీసేయచ్చు. నిజంగా పాప బాగా కష్టపడ్డాడు, చాలా ఏరియాను తుడిచాడు ఆయనే మాకు ఇవాళ ఎన్నో రోజుల తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్, సూపర్. అండ్ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఇప్పుడు మీలాంటి స్టూడెంట్స్ రాబోతున్నారు అద్భుతమైన స్కిట్ తో. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. అరే ఇందాక కాలేజ్ స్టూడెంట్స్ అన్నా కదా, ఇది ఒక్కడ తప్ప. సారీ చెప్పడం మంచి, ఇది స్కూల్. అది 10th ఒక్కటే అవ్వలేదు, ఇంకా అయిపోద్ది. ఒక 2-3 years ప్లాన్ చేస్తున్నాడు నా సీనియర్. మన చదివేనా ఉండిపోయిన సబ్జెక్టేగా కెమిస్ట్రీ. ఓకే, కానీ 10th లో కెమిస్ట్రీ లేదంటగా. మీకు డౌట్ తను కట్టగలను చెప్పండి. నేను అందంగా ఉన్నానా? డౌట్ రాలే, ఆ డౌట్ రాలేదురా. ప్యాంట్ ఏంటి అలంత పొట్టిగుంది అని డౌట్ వచ్చింది. అబ్బా, అంటే ప్రదీప్ నీకు డబ్బులు ఇచ్చి మాట చెప్పిస్తాడా ఏంటి? వాళ్ళు ప్రేమతో చెప్తున్నారా? ఫ్యాన్స్ అంటే నేను అందంగా ఉన్నా, ప్రదీప్ అందంగా ఉన్నాడా? ఎప్పటికైనా నేనే అందంగా ఉన్నా చెప్పిస్తాను నీ చేత. అంటే నేను అందంగా లేనా? చిచ్చి,
మా వాళ్ళని అంటున్నావు ఏంటేదో? అంటే నేనంటే నీకు జలసి. అవును. చూసావు కలర్ ఒకటి, నీకు నాకు హైట్ తక్కువైంది, లేకపోతే నేనే. హైట్ ఏముంది డార్లింగ్? సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, ప్రదీప్ మాచిరాజు. తర్వాత రాబోయే తరానికి లక్ష్మణ్ రాజు కూడా ఉంటాడు. ఆడెవడ్రా? లక్ష్మణ్ రాజు ఎవర్రా? ఇక్కడ ఇక్కడ ఓ నువ్వు అది చూసావు మన కోసం ఫాన్స్. దిస్ ద సేత్రాజ్, లక్ష్మణ్ రాజ్. ఐ యామ్ మాచిరాజ్. హాయ్ 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 హాయ్, నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. నన్ను ఏమన్నాను, మా వాళ్ళని ఏమనకు. నా ఫ్యాన్స్. నీకే ఫ్యాన్స్ ఒప్పుకున్నా. ఈ ఒక్క సీట్ కి వీడికి కూడా. ఏది ఒకసారి ప్లీజ్ నా కోసం. ఏది ఒకసారి వేసుకోండి. అదే మాట వినలేదనుకో షిఫ్ట్ అయిపోండి. ఓకే. జోక్ వేస్తాడు, పేలకపోతే షిఫ్ట్. అది 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 నేనంటే ఓయ్ దగ్గరికి ఛాతి ఛాతి దగ్గర. రమేష్ రమేష్ ఏంట్రా ఇన్నాళ్ళకి? రే నువ్వు స్టూడెంట్ సార్ చెప్పు. నువ్వా? ప్రదీప్ అన్న చెప్తా. సరే పో. హాయ్ అన్న. హాయ్ గైస్. ఇన్నాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి కంటే కళ్ళు నిజమైందిరా. ఏంట్రా ప్రదీప్ గాని పెళ్లి కుదిరిందా ఏంటి? అది ఈ సంవత్సరంలో జరగదురా. అబ్బో అమ్మాయి ఒక్కడ అర్థం చేసుకున్నాడు నన్ను. అదేరా మనం చిన్నప్పుడు అనుకున్నాం చూడు, నీకు పెళ్లి అయితే పెద్ద అయినాక మనం ఒకటే ఇంట్లో ఉంటామని. అవునరా, ఇప్పటికైనా ఒకటే ఇంట్లో ఉంటున్నాం కదా, కానీ నువ్వు పక్కింట్లో ఉంటున్నావు అంతే తేడా. మేమిద్దరం వేరైనా మా ఇద్దరికి ఒకటే. ఏంట్రా అదే? గుండెకాయరా చంపేశావు. సారీ మచ్చా. ఏరా నేను నీ పెళ్లికి రాలేకపోయినా. ఎందుకురా? నేను అప్పుడు పాప వెనకింటి పోయినా కదా, అవి వెనకింటి తిరుగుకుంటా నీ పెళ్లి మర్చిపోయినా. చంపేశారు. నువ్వు రాకపోవడం మంచిదేంటి బాబు. ఏమ్రా నా పిల్లం పెద్ద గయ్యాదిరా, దానికి తట్టుకోలేవురా. నువ్వు ఎంతగా చెప్తానంటే నేను ఆమె చూడాలా. ఇదిగా అమ్మి దా. ఒరే ఈమె చూసే కాళ్ళు ముక్కుంటాంది, నువ్వెంత గయ్యాలు దెయ్యాలన్నావు. ఒరే దానికి రెండో రూపం ఉంది. ఒకవేళ నేను పెళ్లి చేసుకోలేదనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంది? అప్పుడు నేను ఏ ప్రదీప్ నో ఏ మాచిరాజునో ఏ ప్రదీప్ మాచిరాజునో పెళ్లి చేసుకునేదాన్ని. అమ్మా రమేష్ సురేష్ ఈమె కోరికలు బహు ముచ్చటగా ఉన్నవి. ఏమన్నది? ఏమన్నది? నువ్వు పోయి వంటగదిలో పోయి వంట చేసుకొని రాపో. మీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. చూసానులే నీకు. ఒరే చెప్పరా, రాక రాక మీ ఇంటికి వచ్చినా కదా, ఆ ప్రదీప్ ఛానల్ పెట్టు, నిప్పులాంటి నిజాలు బయట వస్తాయంట. నిప్పులాంటి అయితే మనం కాలిపోతాం రా బాబు. కాలేదానికి నీకు నాకేమున్నది భయ్. అరే ఆ పేరున్న వాళ్ళంతా ఇంతేనారా? నరుకు నా కొడుకునే అక్కడ కింద ఏదో స్క్రోల్ అవుతున్నా సార్, చదువురైతే. మరో 3 గంటల్లో యుగాంతం. అమ్మో మనం చచ్చిపోతాం రైతే. రమేష్ మన జీవితం ఇప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే యుగాంతంలో బలి కాల్సిందేనా? మన స్నేహం బూడిదలో కలిసిపోవచ్చిందేనరా. 1999 లో దూరదర్శన్లో చూసా ఈ నాటకం. కానీ ఈ విషయం నీ పిల్లలకు తెలియకూడదు మచ్చా. అమ్మా అది పెళ్ళాం అనుకుంటున్నావా? దాన్ని నోట్లు పడి చచ్చిపోతున్నా ఆయన, మనం చంపేద్దా, నాకు మాత్రం పెడతారా? దానికి తెలియని ఒకటి ఎట్లని తెలియకూడదు అంతేనా? ఏవండి అరే రే క్లోజ్ చేస్తారు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి. ఏవండి మీ ఫ్రెండ్ కి ఏదో నా గురించి గయ్యాలి అది ఇది అని చెప్తున్నారు. అదేదిగా గయ్యాలనే చెప్తున్నాడు. ఏంటి నోట్లోకి సందే హైట్ ప్రాబ్లం ఎత్తుకోరా నాకు. నేచురల్ కొట్టట్లేదు వీళ్ళబ్బా. ఏంట్రా ఇంకా దెబ్బలు తింటున్నావు అమ్మాయి దగ్గర? ఎట్లా కొద్దిసేపు చచ్చిపోతావు రా, ఒక ఆట ఆడుకో. ఆడుకుంటాను రా. ఆట కాదు, కబడ్డీ ఖోఖో ఏదైనా ఆడతా, చూస్తావా? ఖోఖోలో ఎంతమంది ఆడతారా? ఖోఖోలో ఎంతమంది ఉంటారు? ఖోఖోలో 7 తలకాయ 2. ఖో 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 ఖో
అరే రే కబడ్డీలో ఎంతమంది ఉంటారు? కబడ్డీ ముగ్గురు ఇద్దరు ముగ్గురు 8 మంది. 8 కబడ్డీ కాదు కబడ్డీలో ఎంతమంది ఉంటారు అని నువ్వు అడిగావు. మర్చిపోయావా? ఎంతమంది ఉంటారు? కబడ్డీ 3 into 3 9. వీడెవడు నాకంటే వరస్తున్నాడు అనుకుంటున్నాడు. ఏమే రాజా ఇటు. అరే అనుష్క సారీ జేజీ జేజమ్మా షార్ట్ కట్ జేజీ. హైట్ ప్రాబ్లం ఎత్తుకో. నన్ను కాదు వాణ్ణి. ఏం జరిగిందిరా? కబడ్డీ ఖోఖో ఆడతారున్నావుగా. ఏం జరిగింటేంద్రా యుగాంతానికి ముందే పోతాను పైకి. బచ్చా చెప్పరా. నువ్వు ఈ అక్రమాస్తి అంతా ఎట్లా సంపాదించావు? అవునరా చాలా పాపాలు చేసి సంపాదించావు. ఈ ఆస్తినంతా దానం చేసి పుణ్యం మూట కట్టుకుని స్వర్గానికి వెళ్దాం. స్వర్గానికి వెళ్దాం? ఏ యాడికే? నువ్వే కదరా స్వర్గానికి వెళ్దాం మూట కట్టుకుని వెళ్దాం అన్నావు. బట్టలు మూట కట్టుకున్నా. అరే రే క్లోజ్ చేస్తారు. హలో వాట్ ఈస్ దిస్? ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 1 2 3 మొత్తం 35 మంది ఉన్నారు. మా ఫ్రెండ్కి ఇస్తాను. ఎవర్రా? వాళ్ళకి డబ్బులు కావాలి, ఫీజు కట్టాలి. డబ్బులు కావాలా? ఎవరికి కావాలి మీకు డబ్బులా? చచ్చిపోతాం. ఇప్పుడు నీకు ఎంత కావాలి చెప్పిస్తాను. నీకు ఏ ప్రాబ్లం అని చెప్పి నాకు ఫోన్ చేయి. సరే మరి ఎదురా. చచ్చేటప్పుడే ఫోన్లు ఎక్కువ వస్తాయి అనుకుంటా. హలో నో వాసన్నా చెప్పున్నా. 80 లక్షలా ఇస్తాను. ప్రదీప్ అన్న వాసన మాట్లాడు. వాసన్న అన్న నమస్తే అన్న చెప్పనా. డబ్బులా ఎంత కావాలని తీసుకుపో. ఎరా అడిగి పెట్టించుకున్నావు ఇది. సూపర్ మచ్చి. ఇంకా బంగారం మంచాల ఆస్తులు మంచాలు చాలా ఉంది లే కథ. ఏమండి ఏంటి ఏదో ఆస్తులు పంచడం దానం పుణ్యం అని మాట్లాడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అవును నా దగ్గర ఉన్న డబ్బల్లా నేను పనిచేస్తున్నా, దానం చేస్తున్నా. ఎందుకు పంచుతున్నారు? ఎందుకంటే ఇంత డబ్బు మనం ఏం చేస్తాం? అయినా నువ్వు నా మీద తిరగబడతావా? తక్కువ దాన్ని ఏదో ఒకటి చేసి ఏడిపించాలరా. దాన్ని లెక్క ఐడియా వచ్చిందిరా. దాని బంగారం మొత్తం ప్రజలు పనిచేస్తున్నారా. అది అన్న ఇదిరా నాకు కావాల్సింది. అది నేనంటే అలాగే ఆడవాలి. దీన్ని ఎలా కాదురా ఇంకా ఏడిపించాలి. ఏడిపించు. అన్నా నీ నైట్ డ్రెస్ ఉందా లేదానా? మొత్తం పని చేసా. ఏం చేసుకుంటావు చేసుకో. పనిచేస్తా. రమేష్ సురేష్ ఇంకా పంచడానికి ఏమైనా మిగిలిందా? ఏమీ మిగలలేదురా గాని పగ మిగిలిపోయింది. సార్ నిక్కర్ బాగుంది సార్. అడగండి రా అరే మీరు అడిగితే అన్న కాదండ్రా. కావాల్సి వస్తే టవల్ ఆయన తీసుకుని అది ఇచ్చేసి. హలో మేము డ్యూటీలో జాయిన్ అయిన కాడ నుంచి మమ్మల్ని ఏంట్రా సెన్సార్ రా కట్టు బూతది. అబ్బా అయిపోయావరు నువ్వు. దమ్మట అక్కడ రాలి. రే ఇప్పుడు నుంచి చెప్తానా దమ్మట అక్కడ రాలి. నువ్వు డ్యూటీలో మమ్మల్ని తీసుకునేదిరా. మేమే రిజైన్ చేస్తున్నాం.
పెట్టేశాను రా. నా మనసు ప్రశాంతంగా ఉందిరా ఈరోజు. రమేష్, సురేష్, నాకు ఒక కోరిక మిగిలిందిరా. ఏంట్రా? అదే అప్పుడు నీ పెళ్లికి రాకుండా ఒక పాప వెనకంటి వినా చూడు, అది నా లవ్ రిజెక్ట్ చేసిందిరా. ఏం చేయాలి అర్థం కాల. దాన్ని ఫోన్ చేసి చెట్టా అంతటవా? ఇదా ఫోన్ ఇదా, తీసుకో తిట్టా. హలో, మే శివుని బుక్ మకందానా? ఏమనుకున్నావు నువ్వు? ఎర్రగడ్డ మగం వేసుకుని ఐ లవ్ యూ చెప్తే వద్దంటావా? ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ ఓకే చెప్పినా కూడా నేను ఒప్పుకోను. నాకు చాలా ప్రశాంతంగా ఉందిరా. ఏమండి ఓ సిద్ధిని వేషాలో మామూలే అసలు కాదు. ఇది టీవీలో రాదు, నువ్వు కంగారు పడకు. రమేష్, సురేష్, ఒక్క నిమిషం. ఏంట్రా? అరే అరే క్లోజ్ చేస్తారు రోయ్. ఇవి నీ ఆస్తిపత్రాలు రా. ఆస్తిపత్రాలా? కారు 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 రాయిరా, కారు రాసి అదేం చేస్తావు? జనాలందరికి పంచాను అవదాస్తి. అన్ని రాసిస్తున్నాడు కానీ వాళ్ళ ప్రేమ చూస్తుంటే వచ్చి తీసుకుని వెళ్ళిపోయేలా ఉన్నారా. ఏమండి కార్తారా లియరా షాపింగ్కి వెళ్ళాలి. కార్తాలో ఏంటే అంత కారు కూడా రాసి ఇచ్చేసా. ఏంటి? మన ఇల్లు కూడా మొత్తం రాసి ఇచ్చేస్తాను. యావదాసి ప్రతి ఒక్కటి నా దగ్గర ఏమీ లేదు. నువ్వు పక్కన రా. ప్రతిదానికి చెప్పేదానికి బాధ దెబ్బలు తింటావు. కౌంట్ డౌన్ రా. అవునా? 5, 4, 3, 2, 1. యుగాంతం. లేరా లేరా, నువ్వు లేరా. యుగాంతమా? ఏదిరా యుగాంతం? అందరు పట్టుకున్నారు, ఎవరు చచ్చిపోయారా? ఒక్క నిమిషం స్వాగు. టీవీ ఆన్ చేస్తారే చెప్పరా. ఇదేంద్ర యుగాంతం సినిమా వస్తుంది. ఇంకండి 5 గంటలకు యుగాంతం సినిమా నెడితే నువ్వు యుగాంతం అని చెప్పి నా యావదాస్తి మొత్తం జనాలకు రాసిచ్చిమంటావా? ఫోన్ రాగానే ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాం. యావదాస్తి బంగారం అంతా ప్రదీప్ అన్న ఛానల్ దగ్గర వేస్తే డబ్బులు ఛార్జీలకి. ఏం కావాలి నీకు? ఛార్జీలకు డబ్బులు. సూపర్, ఫుల్ హిలేరియస్ సార్. I need to take a rest. All credit goes to them. We had fun. Final 2. రౌండ్ తిరుగుతారు. స్టాప్ అండ్ గో అన్నప్పుడు క్లిప్ తీసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ రింగ్ లో ఉన్న బెలూన్ని కూర్చుని పేల్చాలి. చేతులు ఫోల్డ్ చేసుకుని. చేతులు వాడితే అది కౌంట్లోకి రాదు. ఇద్దరిలో ఫస్ట్ ఎవరు పేలుస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, హ్యాండిల్ పట్టుకోమా. 3, 2, 1 గో. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. 3, 2, 1 స్టాప్ అండ్ గో. పడతావు తల్లు, అమ్మ పడతావు తల్లి. కింద పడతావు, తూకకూడదు. అరే ఊదేద్దామా బూరా. అమ్మ ఇటు రావచ్చిన పనుంది. వెరీ గుడ్, సూపర్. ఈవిడ వదిలితే ఇటు నుంచి ఇటు చూసాం కూడా వెళ్ళిపోయేలా ఉంది ఈవిడ. మేడం మాత్రం వచ్చి బలూన్ తీసుకుని అని పేల్చారు. ఈవిడ ఏంటి అసలు బెలూన్ జోలికి వెళ్ళట్లేదు, రౌండ్ తిరుగుతుంది అటేటో. పెను ప్రమాదం ఇప్పుడే తప్పింది. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ టైం ఫినిష్ అయింది. మీకు పాయింట్ వచ్చింది. సెకండ్ ఛాన్స్. 3, 2, 1 గో. పప్పుల ధనియా సొప్పుల మిడియా అదిరిన దస్తదియా, పెదపుల కడియా గుండెల సడియా నువ్వే నా దునియా. అందుకే కదా అయిపోయా ఒక్కసారిగా. 3, 2, 1 స్టాప్ గో. గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా అరే ఊదేద్దామా బూరా.
ఇప్పుడు ఇక్కడ నుంచి దిగారు కదా, అక్కడికి వెళ్ళారు, బెలూన్ దొరికింది కదా, బెలూన్ చేత్తో తెచ్చి కూర్చుంటున్నారండి దాని మీద. హ్యాండ్స్ ఫోల్డ్ ఉండాలి కదా. ఈవిడైతే హ్యాపీగా ఈవిడ దాని మీద కూర్చొని పేల్చింది, ఇది ఖాళీగా ఉందని దీన్ని కూడా ఇలా పేల్చింది ఈవిడ. వెరీ గుడ్. సెకండ్ ఛాన్స్ కూడా అయిపోయింది. ముచ్చటగా మూడోసారి కూర్చోండి. 3, 2, 1 go. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party. 3, 2, 1 stop go. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా ఉర్రా Well done, super, well played. బూరా ఇప్పుడు ఫస్ట్ టైం పాడారు. మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఓకే బాయ్. ఇటు కదా, ఓకే బాయ్, థ్యాంక్ యూ. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన బాయ్స్ టీమ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్. మోనిక గారు రండి రండి. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్. ఎవరిద్దరు ఆడారు? మీ ఇద్దరేగా. ప్రణామం 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 ప్రభాత సూర్యుడి. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మేడం గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. థ్యాంక్ యూ.